వాక్య ధ్యానం కొరకు 54వ కీర్తన 4వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. దావీదు గారి జీవితంలో సౌలు గారిని తరుముతూ ఉన్నటువంటి సమయంలో జీఫ్ అనేటటువంటి ఎడారిలో అతడు నివాసం చేస్తున్నటువంటి కాలమందు జీఫీలు వచ్చి సౌలుతో దావీదు మాలో దాగి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ సందర్భంలో తనకు ఎదురైనటువంటి ప్రమాదాన్ని బట్టి అతడు ఈ మాటలు పలుకుటను ఈ 54వ కీర్తనలో మనం చదవగలం. నేడు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులు, సమస్యలు, శోధనలు మనల్ని కలవరపరిచినప్పుడు మనం ఎంతో కృంగిపోతూ ఉంటాం. అయితే దావీదు గారి వలె ప్రభునందు ఎందరైతే విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉంటారో, తమకు ప్రమాదం ఎదురైనా, అపాయం ఎదురైనా, కష్టం ఎదురైనా నిశ్చయముగా మన దేవుడు నాడు దావీదు గారికి సహాయకుడిగా ఉన్నట్లే, తన ప్రాణమును నాడు ప్రభువారు ఆదరించినట్లే, ఈ కాలమందు కూడా ప్రభువారు మనకు సహాయం చేస్తారు, మనల్ని ఆదరిస్తారు. ఈ దావీదు గారే 23వ కీర్తన 2వ చరణంలో రాయబడినటువంటి వాక్య భాగమందు ఈ విధంగా మాట్లాడుటను మనం చూడగలం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని మాట్లాడుతూ 4వ చరణంలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ప్రతి పరిస్థితుల్లో ప్రభువారు ఆయన యందు విశ్వాసము కలిగినటువంటి వారికి ఆయన ఆదరించేటటువంటి ఆదరణకర్తగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. క్రొత్త నిబంధన కాలంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు సేవా పరిచర్య చేస్తున్నటువంటి కాలమందు ఆసియా మైనర్ అని పిలువబడినటువంటి ప్రాంతంలో ఎఫెసు ముఖ్య నగరంగా ఉంది. ఆ ప్రాంతమందు వారు ఎన్నో ఇబ్బందులను, కష్టములను వారు ఎదుర్కొన్నటువంటి వారుగా ఉన్నారు. ఆ సందర్భంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలోను 9వ వచనంలోను రాయబడినటువంటి వాక్య భాగాల్లో, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదమన్న నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన మేము కృంగిపోతిమి అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఇట్టి పరిస్థితులను ఇక్కడ అతడు జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలోను 4వ వచనం రాయబడినటువంటి వాక్యాల్లో, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడని ఇక్కడ కూడా తెలియచేయటం గమనించగలం. ప్రభువారు నాడు నేడు నిరంతరము తన ప్రజలను ఆయన ఆదరించేటటువంటి దేవుడై ఉన్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు విశ్వాస జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి ప్రతికూలతలను బట్టి ఒకవేళ కృంగిపోతున్నారా? అధైర్యపడకండి. నాడు వారికి ఆదరణకర్తగా ఉన్న దేవుడే ఈ దినం మనల్ని ఆదరించుటకు ఈ మాటలను మనకు తెలియచేస్తున్నారు గనుక, విన్న వాక్య ప్రకారంగా ప్రభు అనుగ్రహించే ఆదరణ పొందటానికి నిశ్చయముగా విశ్వాసమందు స్థిరులుగా, బలవంతులుగా ఉంటూ, ఎట్టి శ్రమల్లో మీరున్నప్పటికీ ప్రభు నుండి వచ్చినటువంటి ఆదరణ పొందిన మీరు, మీ ఎదుట కనబడే శ్రమల్లో ఉన్న అనేకులను నాడు పౌలు గారి వలె ఆదరించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను కూడా వాడుకోవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు ఎందరైతే కృంగిన వారుగా ఉన్నారో వారిని ఇప్పుడే మీరు ఆదరించుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియుల ఎడల నూతన కార్యాలు జరిగించండి. మీకే మహిమ, మా ప్రియులకు దీవెన ఆశీర్వాదం ప్రకటిస్తూ యేసుక్రీస్తునాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించును గాక. ఆమేన్. నేడు విన్న ఈ